ఒక మనిషికి గాడిదకి తేడా లేదు అనే విషయం మీకు తెలుసా? ఒక రైతు తన 3 గాడిదలను అమ్మడానికి సంతకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే మార్గం మధ్యలో ఒక నది కనిపిస్తుంది. అసలే నడిచి నడిచి ఒళ్ళంతా చెమట పట్టి చిరాగ్గా ఉందని, నదిలో స్నానం చేస్తే ప్రశాంతంగా ఉంటుందని భావించి ఆ గాడిదలను చెట్టుకు కట్టేసి స్నానానికి వెళ్దాం అనుకున్నాడు. అయితే వాటిల్ని కట్టడానికి తన దగ్గర 2 తాళ్లు ఉన్నాయి. మరి 3వ గాడిదను కట్టడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక సన్యాసి అటువైపుగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ రైతు ఆ సన్యాసిని పిలిచి, "ఓ స్వామి, మీ దగ్గర ఒక తాడుంటే ఇస్తారా? కాసేపు నా గాడిదను కట్టేయడానికి కావాలి. నా స్నానం పూర్తి కాగానే మీ తాడు మీకు తిరిగిచ్చేస్తాను" అని చెప్తాడు. అప్పుడు ఆ సన్యాసి, "నా దగ్గర తాడు లేదు, కానీ ఒక ఉపాయం చెప్తాను. నీ దగ్గర ఉన్న 2 తాళ్లతో ఆ 2 గాడిదలను కట్టేశాయి. నువ్వు వాటిని కట్టేయడాన్ని 3వ గాడిద చూస్తూనే ఉంటుంది. తరువాత 3వ గాడిద వెనక్కి వెళ్లి తాడుతో ఆ గాడిదను చెట్టుకు కట్టేస్తున్నట్లు నటించు. తరువాత ఏం జరుగుతుందో నువ్వే చూడు" అని స్వామీజీ చెప్పగానే ఆ రైతు అలాగే చేసి తరువాత నదీ స్నానం పూర్తి చేసుకుని వెనక్కి వచ్చి కట్టేసిన 2 గాడిదల కట్లు విప్పేసి అదిలించగానే ముందుకి నడవడం మొదలుపెట్టాయి. అలా కొంత దూరం వెళ్లి చూస్తే తనతో పాటు 2 గాడిదలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. కానీ 3వ గాడిద మాత్రం చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలలేదు. అది అక్కడే ఉండిపోయింది. వెంటనే ఆ రైతు గబగబా వెనక్కి వెళ్లి ఆ గాడిదను అదిలించాడు, తిట్టాడు, కొట్టాడు. ఎంత ప్రయత్నించినా కదలలేదు. అప్పుడు ఆ రైతు ఏం చెయ్యాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే మళ్ళా సన్యాసి కనిపించాడు. వెంటనే ఆ సాధువు దగ్గరికి వెళ్లి, "స్వామి, ఇది కదలడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎందుకు ఇది ఇలా ఉంది?" అని అడుగుతాడు. అప్పుడు ఆ సన్యాసి, "నువ్వు అసలు కట్లు విప్పితే కదా అది కదిలేది" అని సన్యాసి అంటాడు. "అసలు నేను కడితేనే కదా విప్పడానికి" అంటాడా రైతు. అప్పుడు ఆ సన్యాసి, "అవునయ్యా, అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ గాడిదకేం తెలుసు? తను ఇంకా కట్టేసి ఉన్నట్లే భావిస్తోంది" అని చెప్తాడు. "అయ్యయ్యో, మరిప్పుడు ఏం చెయ్యాలి?" అంటాడా రైతు. "కట్లు విప్పేస్తే సరి, కదులుతుంది" అని ఆ సాధువు చెప్పగానే అప్పుడు ఆ రైతు తల బాదుకుంటూ, "అసలు నేను కట్టలేదు కదయ్యా స్వామి, ఇంక ఎలా ఇప్పేది" అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ సన్యాసి, "ఒరే పిచ్చోడా, దాన్ని కట్టేసినట్లు ఎలా నటించావో అలాగే విప్పేసినట్లు నటించు" అని చెప్తాడు. అప్పుడు ఆ రైతు అలానే చేస్తాడు. వెంటనే ఆ గాడిద ముందుకి కదిలి మిగతా 2తో కలిసిపోయింది. అప్పుడు ఆ రైతు ఆ సాధువు వైపు అయోమయంగా చూస్తే ఆ సాధువు ఇలా చెప్తాడు, "మనుషులు కూడా ఇంతేనయ్యా. కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్లు వ్యవహరిస్తూ ఉంటాం. కదలకుండా ఉన్న చోటు వదలకుండా ఉంటాం. నిజానికి ఆ బంధాలన్నీ భ్రమలే. అవేమీ లేవనే నిజం నీకు తెలిస్తే చాలు, ఈ ప్రపంచమంతా నీదే అవుతుంది" అని చెప్పగానే అది విన్న ఆ రైతు, "ఓ స్వామి, మీరు చెప్పేది అర్థమయ్యే కానట్టుగా ఉంది" అని బుర్రగోక్కుంటూ స్వామీజీకో దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజమే కదా, మనం కూడా మన కంటికి కనిపించిన బంధాలతో కట్టివేయబడి ఇక్కడిక్కడే మనుషుల చుట్టూ, ఆస్తుల చుట్టూ తిరుగుతూ ఉంటున్నాం. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? కామెంట్స్ లో తెలియజేయండి.